హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన రెసిపీ టీ టైమ్ స్నాక్ బ్రెడ్ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఉపవాసాల్లో కూడా చక్కగా చేసుకొని తినొచ్చు. ముందుగా బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మన బ్రెడ్ని అందులో బాగా డిప్ చేసుకోవాలి. తర్వాత స్క్వీజ్ చేసి మొత్తం వాటర్ అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత మరొక బౌల్లో ఇప్పుడు దాన్ని వేసుకోవాలి బ్రెడ్ని. నెక్స్ట్ ఉడికించి గ్రేట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, 2 స్పూన్ల వరకు మైదా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం తరుగు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ గార్లిక్ కానీ ఆనియన్ కానీ యూస్ చేయట్లేదు, అందుకే దీన్ని ఉపవాసాల్లో కూడా మనం ఈజీగా చేసుకొని తీసుకోవచ్చు. సో ఇలా కాసేపు వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చిన్న పోర్షన్ అందులో తీసుకొని ఇలా మన అరచేతి పైన బాగా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత దాన్ని ఇలా టిక్కీస్ లాగా కట్లెట్స్ లాగా ఒత్తుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ పైన ఆయిల్ వేసుకుందాము. మనం ఇక్కడ షాలో ఫ్రై చేస్తాము, డీప్ ఫ్రై కాదు. సో నెక్స్ట్ బొంబాయి రవ్వ ఒక ప్లేట్లో తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్ని బొంబాయి రవ్వలో బాగా కోట్ చేసుకోవాలి. 2 వైపులా కోట్ చేసుకున్న తర్వాత వాటిని ప్యాన్లో వేసి బోత్ సైడ్స్ షాలో ఫ్రై చేసుకుంటే అంతే అండి, బ్రెడ్ కట్లెట్ రెడీ. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మిగిలిపోయిన బ్రెడ్ ఉన్నదనుకోండి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి. ఇది చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ రెసిపీ చూసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరిని చూసి కాపీ చేశానో. థ్యాంక్ యూ.